ఏం కనిపిస్తుంది మమ్మీ. ఇవేం చూడండి మమ్మీ నన్ను ప్రశాంతంగా. డాడీ వేసి పని చేయబా డాడీ. అక్క తెలియకుండా గుడ్లు కోళ్ళు వదిలిపెట్టింది. జ్ఞానగృహ సందర్శన 55లో మేము అన్నం తింటున్నాం. మన ఆలోచన ఉంటుంది. అంటే మనము 2025లో ఉండి ఆలోచిస్తే 2025 కనిపిస్తుంది. 2030లో ఉండి ఆలోచిస్తే వేరేలాగా, 40లో ఉండి ఆలోచిస్తే వేరేలాగా అనిపిస్తుంది. డబ్బులు వచ్చినా కూర్చొని ఆలోచిస్తాం. బాబు 5 ఏళ్ళ తర్వాత, ఈ పాప 3వ తరగతిలో ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత 2వ తరగతిలో ఉంటుంది. అప్పుడు అమ్మాయి ఇక్కడ 2 ఇయర్స్లో లా అయిపోయి హైదరాబాద్లో ప్రాక్టీస్ మొదలు పెడతారు. 5 ఇయర్స్కి మంచి ప్రాక్టీస్ పట్టు ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇక్కడ పీలేరుకో, చిత్తూరుకో, మదనపల్లికో, కర్నూలు, గుంటూరు ఈడ జాబ్ చేస్తారు. 2 చిన్న పిల్లలు. అతను లా ప్రాక్టీస్లో ఉంటాడు. నువ్వేమో ఫ్లాట్ హైదరాబాద్లో 50 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ముద్ద ఫ్లాట్ కొని పెడతావు. ఇప్పుడు ఈ ఫ్లాట్ వాళ్ళకి ఏం ఉపయోగం అవుతుంది? జాబ్ ఏమో చిత్తూరులో వస్తుంది, ఆమె ఆడుంటుంది. 2 సైట్ పిల్లల్ని పట్టుకొని ఆ అమ్మాయి ఆడుంటుంది, అబ్బాయి ఏమో హైదరాబాద్ ప్రాక్టీస్ చేస్తుంది. 5 ఏళ్ళ తర్వాత ఇదే ప్లేస్లో మనం ఏం చేయాలి? పెట్టాలంటే ఏం లేదన్నా 2 లక్షల పైన. తర్వాత బుద్ధుడి విగ్రహం పెట్టాలంటే విగ్రహానికి 1 లక్ష పైన. ఇవన్నీ సిస్టమ్లు అన్నీ కలిపి నీవు ఎంత అవునన్నా కాదన్నా 10 లక్షల వ్యవహారం. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐసార్లు మీరు అడుగు పెట్టకిందిగా జనవరికి నువ్వు చేతుల మీదుగా ఏదో ఒకటి చెప్తున్నావు. చెప్పేసినామన్నా మనము సమాజానికి. పెళ్లిలో చెప్పేసినాము, నిశ్చితార్థప్పుడు చెప్పేసినాము, ఇక్కడ మహాసభలప్పుడు చెప్పేసినాం. అప్పుడు కొమ్మ కొట్టేస్తే తిట్టుకున్నాం మనం. ఎరా నువ్వు కొట్టేసి ఇల్లు రెడీ చేస్తా అన్న చేయొద్దు అంట. ఇల్లు రెడీ చేసి రాయలసీమ రాజగృహ పైన బాత్రూమ్, అది బెడ్రూమ్ రెడీ చేయడం. నేనేమంటున్నా, ఈ ఇంటికి కింద బండలేసి ఇంకో 10 లక్షలు ఖర్చు ఉందంటే అన్న 10 లక్షలు స్ట్రక్ అవుతుంది. అస్సలు ఇంటికి 1 రూపాయి పెట్టాలి. నాది అయిపోయింది, ఈ వయసుకు నాది అయిపోయింది. నువ్వు వస్తే వచ్చేవాళ్ళు. మీ భార్య ఈ బండలు లేకపోతే రానన్నదా? వీటికి వస్తే నరేషన్ అత్తగారు ఏముంది అనుకోవాలి. వచ్చిన వాళ్ళంతా ఉంది కదా నరేషన్ బుద్ధుడు. ఇదంతా ఒక ఆదర్శవంతమైన, అవునే కదా, ఆదర్శవంతమైన ప్లేస్గా నీ చుట్టూ ఉండేవాళ్ళు అనుకోవాలి. మనం ఏం చేయాలంటే మంచి నిర్మాణాత్మకంగా ఆలోచించాలా. మనము మనుషుల నిర్మాణం జరగాల. భవనాలు, అంబేద్కర్ భవనాలు నియోజకవర్గానికి ఒకటి, జిల్లా ఒకటి పెద్ద పెద్దగా ఉంది. ఎన్ని మీటింగులు జరుగుతున్నాయి, ఎన్ని ట్రైనింగ్ క్యాంపులు జరుగుతున్నాయి, ఎన్ని కార్యవర్గం. ఇప్పుడు అదిలో మనం వైజాగ్లో సభలు జరిపాం కదా, ఆ భవనం ఎంత సూపర్ ఉంది. వాళ్ళంటే కమిటీ, పెద్ద వ్యవస్థ ఇస్తానా? అదే చూసినావా మరి. అట్లుండాలి కదా అంబేద్కర్ భవనం అంటే. మా వరంగల్లో మా పెళ్ళైంది ఉన్నది, ఏసీరు. అది ఎప్పుడో ఏడాదికి ఒకసారి మీటింగ్. అచ్యుతులు చిట్టమ్మ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆ బాబు జాబ్ అది అయితే కష్టపడుతున్నారు అంటే కష్టపడాలన్నా. కష్టం విలువ తెలవకుండా వాళ్ళకి ఒక్కసారే. మొన్న నేను చూసాగా ఏదో అన్న బాధపడిన పర్వాలేదు అనుకుని మాట్లాడి తీసుకో. పాప ఏడు ఉంది, ఆమెను చదివించుకోవడం నా బాధ్యత.
పెద్దవాళ్ళు పల్లె ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, మిమ్మల్ని ఆశించాల. ఇటువైపు మీ రెండే కడుపులే కదా, మీ 2 కడుపులకే మంత్లీ నరేషన్లో ఏం కావాలో చూస్తాను. మీ శాలరీ ఎంత వస్తుందో నాకైతే చెప్పొద్దమ్మా. ఎంత నేను ఉన్నదంటే తృప్తిగా పడతాను. ఉద్యమాలు తిరిగే వాళ్ళము కోరికలు పుట్టించుకోవడం అండి, అంతే. అవసరాలే తీర్చుకోవాలి, అంతే. కోరికలు సౌకర్యాలు, తర్వాత సౌకర్యాలు పోయి ఏమైతే తెలుసా, వినోదాలు విలాసాలు వైపు జల్సాల వైపు అయిపోతుంది. వాటంతకు అయ్యే వస్తాయి సమయం వచ్చినప్పుడు. ఎవరా దొర ఇప్పుడు లేచిన అనుభవం అయిపోయింది. ఏమప్పా ఈ పొద్దు 5 గంటలకి లేస్తా అంటివే, ఒకరు లేపితే లేస్తారా? అక్కడే ఉంటారంటే అన్నట్టు ఎట్లా ల్యాండ్ ఇచ్చాడని చెప్పి కదా అన్నీ చెప్తానంటే ఆ ల్యాండ్ ఇచ్చిన దాంట్లో నేను నిర్మాణం చేస్తాను అన్నాడు. దాంట్లో నాకు చుట్టుకుంటుంది. ఊరికే ఇచ్చుడు కాదు, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్. ఇంకొక అడుగు ముందుకే వేసిందా? అట్లా అంటే సర్లే అన్న డబ్బులు అని కూర్చున్నాము, హైదరాబాద్కి వస్తా. మేము ఇప్పుడు కూడా మొత్తం గోల్డ్ ఇది ఒకటి ఇది ఒకటి ఉంది, మొత్తం పెట్టేసి 9 లక్షలు 7,50,000 ఏమో అన్నకి గట్టొచ్చింది. మన మోహన్ అన్న వాళ్ళందరి ముందే గంగులప్పన్నకి. ఇప్పుడు అది బ్యాంకులోనే ఉంది గోల్డ్. సో ఎందుకు అంటే తర్వాత ఫ్యూచర్లో ఆయన ఏవో ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చేయాలనేది, ఆశ్రమము ఏదో ఒకటి. ఇలా ఇంకొక 7 సంవత్సరాల తర్వాత కానీ మేము ఒక్కరం ఉండాలని ఎప్పుడు అనుకోమన్నా. జనవరి అనగానే ఆ జనవరిలో బయలుదేరేసి ఈ నెల మొత్తం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వరంగల్లో ఉంటాడు. ఫిబ్రవరి అనగానే ఫలానా వరంగల్లో హన్మకొండలో ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు. ఇక మే అనగానే రాయచోట్ల ఎండల్లో మదనపల్లిలో ఉంటాడు. మే జూన్లో రాయచోట్ల ఉంటాడు. ఇట్లా ఇక నరేష్ని కలవాలంటే 50-60 ఏళ్ళు వయసు వచ్చినాక ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఉన్నారండి. అర్థమైందండి. మనం అనుకుంటాం కానీ అవన్నీ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనీ కావాలి కానీ తర్వాత మంచిగా చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీగా కంపెనీలు వేసేసినాం, తెలంగాణ అంతా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా. రెడ్డయ్య రాజా ఎత్తప్ప నరేష్ అన్న వచ్చినాడని వాటిని దగ్గరగా చూస్తుంటే మిగతా వాళ్ళు ఉత్తగా డైలాగులు కొడుతుంటారు. ఏం కాదు. కారు ఇక్కడ ఉన్న కార్కి సార్ ఇవన్నీ యాక్షన్స్ మామూలు ప్రజల్ని బక్రాలని చేసేటారు. కనబడకుండా అయితే బాగుంది. కాదు ఎందుకు ఓపెన్ లేదు బాగుంది. నేను చేయలే పెద్దగా. నాలుగవ పుట్టినరోజు దాకా ఇడిగిరామా అన్న. వీడికి వస్తే ఈ కాయలు కూడా పడవా? ఏ కాయలు అవి పడవు, పడతాయి. ఫోకస్ అది ప్యాంట్ దిగుబడి ఎత్తినారా ఫోటో ఫోటో ఇస్తున్నాను. సుదెల్లు ఇద్దాము నువ్వు కూడా వాళ్ళు ఫస్ట్ నువ్వు అప్పుడు ఇష్యూ వరకు పోపా, నువ్వు హైట్ ఉంటావు కదా. మొత్తం మీద కావాలి. ఇద్దరి మధ్యలో ఏమన్నా ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇంకా దగ్గర అన్న కొంచెం వెనక్కి వాళ్ళు కనిపించట్లేదు.
ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. మరి అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందినటువంటి ఒక సామాజిక ఉద్యమకారుడు, అలాగే మూఢనమ్మకాలు నమ్మని కుటుంబం, మా పల్లం తాతయ్య అన్న ఫ్యామిలీ ఫ్రెండ్ నాగేశ్వరరావు అన్న, అలాగే నాగమనక్కలు. వీళ్ళు 25 ఏళ్ల క్రితమే కులాంతర పెళ్ళిని ఆదర్శ వివాహాన్ని చేసుకున్నారు. మరి వీళ్ళకి 2 కూతుళ్ళు, ఒకరు అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకొకరు భాను తేజ 8th క్లాస్ అయిపోయింది. తాను NCC క్యాడెట్, తానేమో పెద్ద పాపనేమో బీకామ్ చేసి తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని కలలు కంటుంది. గతంలో పించా డ్యామ్ ప్రకృతి సందర్శనకి వీళ్ళిద్దరు వచ్చారు. ఆ రోజు అక్క అబ్రాడ్లో ఉంది, నాగమనక్క. ఇప్పుడు తిరిగి వచ్చేసింది. ఈ కుటుంబాన్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలకి గొప్ప స్ఫూర్తి ప్రదాత, హక్కుల ప్రదాత అయిన పెరియార్ రామస్వామి గారి చిత్రపటాన్ని ఈ 2 కుటుంబాలు కలిసిన సందర్భంగా కానుకగా ఇస్తున్నాము. కొనసాగిద్దాం పెరియార్ ఆలోచనల్ని, కొనసాగిద్దాం పెరియార్ ఆలోచనల్ని. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్. అన్న ఎట్టున్నారు? నేను ఇక్కడున్నా. అన్న పడొద్దా పడాలా? హౌస్ పడొద్దు. వస్తున్నాయి. ఇది ఓన్లీ వీడియో. ఫోటో తర్వాత వీడియో తీసుకుంటాం. జై ఇన్సాన్. నమ్మొద్దు మూఢనమ్మకాలని, నమ్మొద్దు మూఢనమ్మకాలని. మిత్రులారా, జ్ఞాన గృహ సందర్శన 55. మరి మా ప్రయాణం కడప జిల్లా పూర్వం, ఇప్పుడు అన్నమయ్య రాయచోటి జిల్లాలో రాయచోటి పట్టణానికి దగ్గరలో ఉన్న సిబ్యాల అనే గ్రామంలో మేమున్నాము. సుండుపల్లి మండలం, ఇది రాయచోటి మండలంలో ఒక భాగము. ఇక్కడే మన ఉద్యమ పూర్వ నాయకులు, మన శ్రేయోభిలాషి, అలాగే రాయలసీమ సంఘ సంస్కర్త పల్లం తాతయ్య అన్న ఇంటికి వచ్చాము. మరి అన్న సీనియర్ జర్నలిస్టు, ఈ మధ్య భారతీయ అంబేద్కర్ సేన బాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికైనందుకు అన్నకి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న జ్ఞాపిక అందిస్తున్నాం. జై ఇన్సాన్, జై భీమ్. మిత్రులారా, మరి ఈ కుటుంబంతో మాకు ఒక పేగు బంధం ఏర్పరచుకున్నాము. మా సొంత తమ్ముడికి ఈ ఇంటి ఆడపిల్లని చేసుకున్నాము. ఆదర్శ వివాహాన్ని ఇక్కడే చాలా గొప్పగా చేయడం జరిగింది. అన్నతో మాకున్న అనుబంధాన్ని 1-2 నిమిషాలు వివరించాల్సిందిగా సుజాత టీచర్ని కోరుతున్నాను. ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా రాయచోటికి చేరుకున్నాము. ఇక్కడ మా మరిది అచ్యుత్ వాళ్ళ మామయ్య ఆ పిల్లనిచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. సో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉంటాము. అన్నతో కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా బంధం బలోపేతం అవుతూనే ఉంది. దానికి చిహ్నంగా ప్రిన్సీ వచ్చేసింది. తన కోసమైనా మేము కంపల్సరీ ఇక్కడ ఒక సందర్శన చేయాల్సిందే. అన్న వాళ్ళు ఏ మీటింగ్ జరిగినా ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు కూడా ఇంతకుముందు వచ్చారు. మహాసభలప్పుడు కానీ ఎక్కడ మీటింగ్స్ జరిగినా వచ్చేవాళ్ళు. ఒక్కడే కాదు, తనతో పాటు 10 మందిని తీసుకొచ్చేవాళ్ళు. అలా ఉద్యమానికి నీరు పోస్తూ ఈ ఉద్యమానికి తెర వెనుక ఉన్న మనుషులలో అన్న ఒకరు. వాళ్ళ కుటుంబానికి కూడా మేము చాలా రుణపడి ఉంటాము. ఎప్పుడూ కూడా ఇదొక కేంద్రం. రాయచోటి అనగానే MNSకి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికీ. వాళ్ళ పిల్లలు కూడా మాకు భాగస్వాములు అవుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా చిన్న పాప ప్రిన్సీని కలుసుకోవడం, తనతో గడపడం అనేది చాలా ఆనందం పిల్లలకి కూడా. సో అన్నకి ఎప్పటికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. జై ఇన్సాన్. జై ఇన్సాన్. సో మరి జ్ఞాన గృహ సందర్శనలో మరోసారి అన్న వాళ్ళ ఇంటికి రావడంపై
అన్న ఎలా ఫీల్ అవుతున్నాడో అన్న మాటల్లో తెలుసుకుందాం. జై భీమ్. జై భీమ్. మిత్రులారా, 2017లో బైరి నరేషన్ పరిచయమైన సందర్భంగా మా మధ్య ఒక ఉద్యమ స్ఫూర్తితో అన్న అప్పట్లో భారత నాస్తిక సమాజంలో ఉంటూ ఇక్కడ ఒక మహాసభలు జరపాలని చెప్పి నా ప్రతిపాదన పెట్టగానే అన్న ఒప్పుకొని ఇదే ప్లేస్లో, ఇదే రాయలసీమ రాజగృహ ప్రాంతంలోనే అప్పుడు భారత నాస్తిక సమాజం ఆంధ్రప్రదేశ్ మహాసభలు జరగడం జరిగింది. ఆ మహాసభల సందర్భంగా ఇక్కడ నా ఉద్యమ స్ఫూర్తి, నా ఉద్యమ ఆలోచనలు ఇవన్నీ గమనించిన అన్న నాకు భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇగాక నాకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం 2 రాష్ట్రాలలో ఏర్పడిన తర్వాత నాకు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించడం కూడా జరిగింది. అన్నకు నేను ఉద్యమాభివందనాలు. అన్నలో మంచి చైతన్యవంతుడు, సామాజిక మంచి కార్యకర్తతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, అందులో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ తీసుకోవడమే కాక తీసుకోవడం వల్ల మాకందరికి కూడా చాలా గుండెల నిండా ఒక ఆనందమే. అన్న ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల చైతన్యవంతం చేసి ఆఫీస్గా వెళితే బడుగులు బలహీన వర్గాలు బాగుంటుందన్న ఆలోచనతో అన్న ఈరోజు జ్ఞానగౌరవతో పాటు అన్న ఈరోజు 2 రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా కమిటీలు వేసుకుంటూ అన్న వెళ్తూ ఉన్నాడు. అన్న మీ ఉద్యమ స్ఫూర్తికి మేమందరం చాలా, అందులో అన్న ఒక రక్తబంధుగా మేము కలుపుకోవడానికి నా చిన్న కూతురిని అన్న తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. బాటిల్ లేదయ్యా. ఇప్పుడు కాదు, ఓకే 1 2 3 అంటాను పోవాలి నువ్వు. 3 అద్దాలేమా ఈ అద్దాలు కార్లో రమ్మంటే రాలే, కార్లో రాలేదు ఎందుకు? ఇంట్లో ఎవరు లేరు కదా, ఎట్లా నాకు ఫోన్ చేసినాడు. పెద్దమ్మగడి పరిగెత్తాలా మీ అన్నతో పుట్టి. ఓకే ఉండు. 1 2 3 4 పరిగెత్తు. అమ్మో ఇవరా 1 2 పరిగెత్తాలా. 1 2 3 ఇప్పుడు తాత దగ్గర ఈసారి ఆడ పెద్దమ్మ గడి పరిగెత్తాలా. అన్న ఊరు పరిగెత్తారు, నువ్వు పరిగెత్తావు చూడాలా. పరిగెత్తలే పోయారు వాళ్ళు పరిగెత్తలే పోయారా. సరిగా పెట్టండి రాదు విక్కీ, సరిగా పెట్టాలి. కాదు ఇలా కళ్ళగందులు ఇక్కడ మన కొత్త కదా, ఇది 2సారి రావడము. అక్కడక్కడ తీసేయాలి. ఇది తీసేస్తే ఆదివారం వాన పడిపోతే గిట్టు కూడా ఓకే. సరే మన ఫిట్ చేసి నిరూపించుకుందాము.
ఇటైతే రోజు తిప్పుతున్నాడు ఇడికి నేను ఆదివారం ఇడికి వస్తుమే ఆదివారం వస్తాం ఇడికి అది మల్లేశ్వరం కొండ అది కన్వీనర్ గుట్ట అది కన్వీనర్ గుట్ట ఇది ఏంది గుట్ట ఏం గుట్ట ఇది భక్తుని గుట్ట కాదులే నల్లగుట్టలేదు నల్లగుట్ట దిగారా ఆ పైకి వచ్చేసా ఉదయించే సూర్యుడు